గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణవాసీలందరికీ కూడా నమస్కారం. మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ మాస ఫలాలు తెలుసుకునే ముందర మే నెలలో ఉండేటటువంటి గోచార గ్రహ గతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మే నెలలో రవి మే 14వ తారీఖు వరకు కూడా మేషరాశిలో సంచరించి తర్వాత వృషభంలోకి ప్రవేశిస్తాడు. ఇక గురుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడు ఈ నెల 18వ తారీఖు వరకు కూడా మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి సంచరిస్తాడు. కుజుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. బుధుడు ఈ నెల 10వ తారీఖు వరకు కూడా మీనంలో ఉండి తదుపరి మేషంలోకి ప్రవేశిస్తాడు. రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కేతువు కూడా ఈ నెలంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. శని కూడా ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మే నెలలో ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే ఈ నెలలో ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఒక రకంగా చూసుకున్నట్లయితే అనుకూల వాతావరణము, సత్ఫలితాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి పెద్దగా కంగారు పడక్కర్లేదు. చిన్న చిన్న ఉంటాయి, అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆర్థిక ప్రగతి, వస్తు లాభము ఇవి బాగా కనపడుతున్నాయి. అంటే డబ్బు పరంగా సంపాదన పెరుగుతుంది, అలాగే సంపాదించాలన్న తపన పెరుగుతుంది, సంపాదనకి సంబంధించినటువంటి మార్గాలు అన్వేషించడం జరుగుతుంది, కొత్త కొత్త మార్గాలు మీకు లభిస్తాయి. కొత్త ప్రాంతాలు తిరగడం కానీ, అనేక కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ, చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టడం కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడం కానీ, అంటే సంపాదించడానికి వచ్చేటటువంటి ఏ మార్గాన్ని కూడా వదిలిపెట్టకుండా అనేక రకాల మార్గాల ద్వారా మీరు డబ్బును సంపాదించి దాచి కొదువ పెట్టి వాటిని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అలాగే అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేయడానికి మీరు బాగా ఉపయోగపడతారు. అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి మీకు. ముఖ్యంగా చిన్ననాటి మిత్రులతోటి కలయికలు, మిత్రుల యొక్క సహకారం పొందడము, మీకు బాగా సహాయం చేసేవాళ్ళు మిమ్మల్ని బాగా ఒక స్థాయికి తీసుకెళ్లడము, అలాగే నమ్మకపరమైనటువంటి ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అక్కును చేర్చుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తుల్లో కూడా ఏమో గొడవలున్నా, ఇబ్బందులున్నా, తగాదాలున్నా ఇవన్నీ కూడా సమసిపోయి చక్కగా కలిసి అన్యోన్యంగా ఉంటారు, అన్యోన్యంగా వ్యాపారం చేసుకుంటారు. ముఖ్యంగా ఈ నెలలో ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల మాత్రం ఏ పనైనా మీకు సాధ్యమే. కాకపోతే ఆ ఓర్పు సహనం లేకపోతే మాత్రం మీరు ఏ పని కూడా సజావుగా చేయలేరు. కాబట్టి ఈ నెలలో ఏ పనైనా సరే తొందరగా జరగదు, ఆలస్యంగానే జరుగుతుంది. కానీ కంగారు పడకండి, ఎదురు చూడండి, ప్రయత్నం చేయండి, మీకు ఫలిస్తుంది. అది ఉద్యోగ అవకాశమైనా, లేకపోతే కెరీర్ పరమైనటువంటి సమస్యలైనా, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులైనా, లేకపోతే విదేశాలు వెళ్ళడానికైనా, ఏదైనా కొనడానికైనా, లేదా ఏదైనా ఫ్యాక్టరీలు పెట్టడానికైనా, గవర్నమెంట్ పరమైనటువంటి అనుమతులు పొందడానికైనా, ఇలాంటివన్నీ కూడా జాప్యం, ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి గవర్నమెంట్ జాబులతో సహా. కాబట్టి ఓర్పు సహనంతో ప్రయత్నం చేయండి, మీకు పని అవుతుంది. అయితే మీలో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి అంటే కనుక ఆకర్షణీయమైన వ్యక్తిత్వం. అంటే అందరినీ ప్రేమగా మాట్లాడడం, అక్కురు చేర్చుకోవడం, సరదాగా మాట్లాడడం, సంతోషంగా ఉండడం, అందరికీ కూడా సహాయ సహకారాలు అందించడం, ప్రేమ గుణం ఇలాంటివి మీలో ఉండడం వల్ల చాలామంది మిమ్మల్ని మెచ్చుకుంటారు, ఇష్టపడతారు, కలుస్తారు. చాలా అన్యోన్యంగా ఉండే వ్యవహారాలే కనపడుతున్నాయి. దానివల్ల జనంలో విపరీతమైన ఆకర్షణ కనపడుతుంది. అంటే మీరంటే ఇష్టపడతారు బాగా, అందరూ కూడా మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అది మీకు వ్యాపారాలకి, వ్యవహారాలకి అన్నిటికీ బాగా కలిసి వస్తుంది. అలాగే గృహ నిర్మాణ పనులు కానీ, దానికి సంబంధించినటువంటి పనులు కానీ చాలా బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. అంటే ఇల్లు కట్టడం కానీ, కొనడం కానీ, గవర్నమెంట్ పరమైన గృహ లబ్ధులు కానీ, గవర్నమెంట్ పరమైనటువంటి వ్యవహారాలు కానీ, లేకపోతే గృహాలకి సంబంధించి బ్యాంకు లోన్లు కానీ, ఇలా అనేక కారణాల చేత అవకాశాలు, భూములు కొనడం, ఇళ్ల స్థలాలు కొనడం లాంటివి అవకాశాలు, వాటికి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు కానీ లేదా రిజిస్ట్రేషన్లు కానీ పూర్తవడం, లేదా భూమికి సంబంధించి గృహాలకి సంబంధించినటువంటి ఆస్తుల విషయాలకు సంబంధించినటువంటి లిటికేషన్లు కానీ, ఇబ్బందులు కానీ తొలగడం, కోర్టు వివాదాలు పరిష్కారం అవడం, మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించడం, సమస్యలుంటే పరిష్కరించుకోవడం, ఇంట్లో అన్నదమ్ములతో అక్క చెల్లెళ్ళతో ఏదైనా వివాదాలు ఉంటే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడంతో పాటుగా కుటుంబ వివాదాలు పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా తగాదాలు ఉన్నా అక్కడ పరిష్కరించుకోవడము, కలిసి మాట్లాడుకోవడము, అన్యోన్యంగా ఉండడము, ప్రేమగా మెలగడంతో పాటుగా కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా, టీవీ, మీడియా రంగాల అందరికీ కూడా మంచి అవకాశాలు రావడము, ఎదుగుదల, కెరీర్ గ్రోత్, ఆర్థిక ధనప్రాప్తి, పేరు ప్రఖ్యాతులు కనపడుతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత ఏర్పడడం, విడిపోయిన ప్రేమికులు కలవడం, ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు పెరగడం, నమ్మకం పెరగడం, ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేయడం, తద్వారా ఇంట్లో వాళ్ళు ఒప్పించుకునే వివాహం కోసం ప్రయత్నం చేయడం,
అలాగే మిమ్మల్ని ఎవరైతే దూరం చేస్తున్నారో లేదా మిమ్మల్ని దూరం చేయడానికి ఆలోచిస్తున్నారో వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పడం లాంటివి చేసే అవకాశాలు, కొత్తగా ఎవరినైనా ప్రపోజ్ చేస్తే దాని ద్వారా మీకు లబ్ధి లాభము లేదా అనుకూలతలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అప్రయత్న ధనలాభం కనపడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడూ దాచుకున్న డబ్బులు కానీ మొండి బాకాయలు కానీ వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రుణబాధాల నుంచి బయటపడే అవకాశాలు, చాలా శాతం అప్పులు తీరే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే మీరు సంతోషంగా ఉంటూ కుటుంబాన్ని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబం కోసం బాగా ఖర్చులు పెడతారు. కుటుంబానికి విలువిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, గాడ్జెట్స్ కానీ, గృహోపకరణ వస్తువులు కానీ, కార్లు కానీ, వాహనాలు కానీ, ఫోన్లు కానీ, ఇలాంటి విలువైన వస్తువులు, బంగారపు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితం లభించడం వల్ల ఆనందము, వివాహాది శుభకార్యాలు ఉండే అడ్డులు తొలగడము, వివాహాలు కుదరడము, సంతాన సాఫల్యత కలగడంతో పాటుగా ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. విడిపోయిన భార్యాభర్తలు కలవడము, కోర్టులో విడాకుల దాకా వెళ్ళినటువంటి కేసుల నుంచి కూడా మళ్ళీ తిరిగి కలుసుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా గృహయోగము, వాహన యోగము, వస్తు యోగము బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి పరస్పర సహకారము, శారీరక కోరికలు, వాంఛలు తీర్చుకోవడంతో పాటుగా కలయికలు బాగా కనపడుతున్నాయి. అలాగే పుట్టింటి నుంచి స్త్రీలకి ధనప్రాప్తి, భర్తతోటి అన్యోన్యత, కుటుంబంలో గౌరవం పెరగడంతో పాటుగా అనుకున్న పనులన్నీ సజావుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మీరు విదేశాలు ప్రయాణాలు చేయాలనుకున్నా వీసాల కోసం ప్రయత్నం చేసిన ఈ నెలలో వస్తాయి, ప్రయత్నం చేయొచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు ప్రయత్నం చేయొచ్చు. అలాగే విదేశాల్లో గృహాలు కొనడం ప్రయత్నం చేయొచ్చు. వ్యాపారాల కోసం కూడా విదేశాల్లో అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. ధర్మం కోసం పోరాటం చేయడం కానీ, ఏ పనైనా సరే చాకచక్యంగా చేయడం కానీ, మీకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్త తీసుకోవడం కానీ, ఇలాంటి వాటిలో ముందుంటారు. అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి ఈ యొక్క ఏవైతే రోడ్లు వేసిన వాళ్ళు కానీ, భవనాలు కట్టిన వారు కానీ, వీళ్ళకి ఏదైనా పెండింగ్ బకాయిలు ఉంటే కనుక అవన్నీ కూడా మీకు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మీ మాట తీరుతో ప్రతి వ్యక్తిని కూడా ధైర్యంగా ఉంచడం, అందరినీ ఉత్సాహపరచడం, ఏదైనా సంఘంలో ఉండేటటువంటి అసాంఘికపరమైన కార్యకలాపాట్ల వల్ల చెలించి వాటి మీద పోరాటాలు చేయడం, ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వాళ్ళ చేత చేయించడంతో పాటుగా ప్రశాంతంగా కాలం గడపడం కోసం ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు. మిమ్మల్ని ప్రేమించే వారిని సంతోషపెడతారు. ఎటువంటి విషయాలైనా సులువుగా గ్రహిస్తారు. ప్రతి విషయాన్ని కూడా సులువుగా గ్రహిస్తారు. సన్నిహితుల ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. ప్రముఖుల ద్వారా ఆనందాన్ని పొందగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే మీరు అనుకున్న పెద్ద పెద్ద ఏదైతే బాగా మీ జీవితాన్ని మార్చేటటువంటివి ఏవైతే ఉన్నాయో, అంటే మీ గోల్స్ కానీ, మీరు అనుకున్న వ్యాపారాలు కానీ, లేకపోతే ఫ్యాక్టరీలు కానీ, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద వివాహ ఉద్యోగ రకరకాల గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, లేకపోతే విదేశీ ప్రయాణాలు, ఇలాంటి విషయాల్లో చాలా అనుకూలతలు అయితే కనపడుతూ ఉన్నా కాడ కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అయితే అలాంటి వాటికి అసలు మీ జాతకంలో కూడా లగ్న బలం ఎలా ఉందో కూడా చూసుకోవడం మంచిది. ఇది గోచార ఫలితం కాబట్టి లగ్న బలం కూడా మీకు బలంగా ఉంటే ఈ పనులన్నీ మీకు తొందరగా జరుగుతాయి. ఒకసారి కుదిరితే జాతకాన్ని ఒకసారి పరిశీలన చేయించుకోవడం మంచిది. అయితే ప్రతి సమస్య నుంచి బయటపడడానికి మీ తెలివితేటలు బ్రహ్మాండంగా ఉపయోగిస్తారు. సంతృప్తికరంగా ఉంటుంది. స్వల్ప ధరలాభ సూచన కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు ఆగిపోయిన ఎదురుగా వెళతాయి. నూతన ఒప్పందాల్లో విజయం కనపడుతోంది. మీరు అనుకున్న లక్ష్యాలు అయితే చాలా తొందరగా సునాయాసంగా ఛేదించుకోగలుగుతారు. పరువుకి, ప్రాధాన్యతకి, గౌరవానికి, అలాగే పదవులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవతాలయ దర్శనాలు చేస్తారు. అలాగే ఈ వేసవి సెలవుల్లో పిల్లలతో కలిపి ప్రయాణాలు చేయడాలనో, లేకపోతే మీరంతా మీరే సరదాగా కొంచెం దూర ప్రయాణాలు చేయడాలనో, లేదా కొంచెం ఈ హాలిడేస్ని బాగా వ్యవహారాలు చేయడాలనో, కొంచెం ఆ రకంగా కూడా కొంతమందికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సెలవులు ఉన్నటువంటి వాళ్ళకి మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. సొంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. ఏ సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. చక్కని వాక్పటిమ వల్ల అందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా అన్నింటికన్నా ఆర్థికంగా బలపడతారు. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం, టర్మ్ ఇన్సూరెన్సులు, పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్సులు లాంటివి కట్టడం, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం లాంటివి చేయడం, ఇలాంటివి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలో విజయం కనపడుతోంది. విద్యలో చక్కని ప్రతిభ కనపడుతోంది. కొత్త కొత్త కోర్సులు అనుకూలిస్తాయి. కొత్త కాలేజీలో సీట్లు వస్తాయి. మీరు అనుకునే రీతిలో ఎదుగుతారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయంలో అపవాదులు కానీ, ఇబ్బందులు కానీ తగ్గడంతో పాటుగా, అలాగే అన్ని విషయాల్లో కూడా ముందడుగు వేసే అవకాశాలు, టీమ్ స్పిరిట్తో పనిచేసే అవకాశాలు, ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలందరికీ కూడా ఎదుటివారిని లోబరుచుకునే గుణము, ఆభరణ యోగ్యత, వస్తుప్రాప్తి, ధనప్రాప్తి, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, భర్త యొక్క సహకారం అందడము, ఇంట్లో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడము, ఆధ్యాత్మిక చింతన, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తొలగడంతో పాటుగా చాలా రకాల సమస్యలు తగ్గుతాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో క్రయ విక్రయాల్లో విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. మొండి బాకాయలు వసూలు అవుతాయి. సమయానికి డబ్బులు చేతికి అందుతుంది. వ్యాపారపరంగా గతంతో పోల్చుకున్నట్లయితే ఈ నెలలో విశేష ధనప్రాప్తి కనపడుతుంది. కాబట్టి శుభప్రదంగానే ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ముఖ్యంగా ఈ నెలలో ఉండేటటువంటి ఇబ్బందులు ఏమిటి అంటే కనుక ఆరోగ్యపరంగా ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, అలాగే నమ్మక ద్రోహాలు, ధన నష్టము, నరదిష్టి, అలాగే కొన్ని రకాల విషయాలు పనులు జాప్యం అవుతుండడము, లేజినెస్సు, బద్ధకము, ఇలాంటివి మాత్రం కొంచెం ఎక్కువగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి.
అయితే ఇలాంటి వాటికి చక్కని పరిష్కారం ఏమిటి అంటే కనుక ఈ నెల 26వ తారీఖు మనకి ఎలాగా సంకటహర చతుర్థి వస్తుంది. దాన్నే సంకష్టహర చతుర్థి వ్రతం అంటారు. కాబట్టి 26వ తారీఖు చక్కగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకోండి. ఆ వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి ఆ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే వీడియో వస్తుంది. 26వ తారీఖు చక్కగా వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ ఆ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకోండి. మీకు విశేష ఫలితం. ఈ వ్రతాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ చేసుకోవడం ఇంకా విశేషం. దాంతోపాటుగా సప్త శనివారాల వ్రతం, ఇది ఇంకా విశేషమైన పట్టు. దీనికి సంబంధించినటువంటి వీడియోను కూడా ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. ఆ వీడియో లింక్ క్లిక్ చేసినట్లయితే వీడియో వస్తుంది. వరుసగా 7 శనివారాలు పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుడి దగ్గర ఎదురుగుండా ఫోన్ పెట్టుకుని ఆ ఫోన్లో చూస్తూ చక్కగా వెంకటేశ్వర స్వామి వరకు ఒక అరగంట సేపలా పూజ చేసుకోండి. మీకు తెలియదు దానివల్ల ఎంత విశేషమైన ఫలితం ఉంటుందంటే అంత విశేషమైన ఫలితం ఉంటుంది. కావాలంటే 7 శనివారాలు పూర్తయ్యాక మీకుండే సమస్యలు కానీ లేదా మీకు ఉండేటటువంటి కోరికలు కానీ ఏదైనా సరే మీరు అనుకున్నది అవ్వకపోవడం ఉండదు, అంత విశేషం. కాబట్టి కావాలని మీరే పూజ చేసి చూడండి. వారం రోజులు ఈ యొక్క 7 శనివారాలు అయ్యాక మీరే మాకు కామెంట్ల రూపంలో రిప్లై ఇస్తారు, గురుగారు మీరు చెప్పింది నిజమే, మాకు ఈ కోరిక తీరింది అని. అంత పట్టు ఈ 2 వ్రతాలు కూడా. కాబట్టి దేనికి అదే గొప్పది. కుదిరితే ఈ 2 వ్రతాలు కూడా కంపల్సరీగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ నెలలో విశేషమైన ఫలితం కాకుండా రాబోయే భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడం కానీ, రుణబాధలు పెరగడం కానీ, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం కానీ, ఆర్థిక ఇబ్బందులతో కనుక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. మీరు మాకు గోత్రాలు పేర్లు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని మీ గోత్రనామాలతో ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం మీరు ఇంట్లో పెట్టుకున్నా, ఆఫీసుల్లో పెట్టుకున్నా, వ్యాపార స్థలాల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా, రుణబాధలు లేకుండా విశేషంగా ధనప్రాప్తి కలిగించి ధనజన వశీకరణను కలగజేస్తుంది. చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, ఇంట్లో సుఖం లేకపోవడం, డబ్బు నిలబడకపోవడం, చికాకులు పడుతూ ఉండడం ఇలాంటివి ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి కూడా ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి మా దగ్గర. వాటిని కూడా మీరు గోత్రాల పేర్లు చెప్తే మేము పూజలు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో ఎవరికి కూడా సుఖం లేకపోవడం, గొడవల కింద ఉండడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, లేదా విరక్తి ఆలోచనలు రావడం, లేదా ప్రయోగం బాపత లక్షణాలు ఉండడం, పీడకలలు రావడం ఇలాంటి పరిణామాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రాలు ఉంటాయి. ఇలాంటి శూలిని దుర్గా యంత్రాలు కూడా మేము మీ గోత్రనామాలతో పూజలు, జపాలు చేయించి ఆ యంత్రాలు కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, ఈ యంత్రాలకు సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మేము మీకు దానికి సంబంధించినటువంటి సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం అంటే మీరంతా జీవితాంతం ఎలా ఉంటుందో మీరు చదువుకోవడానికి పూర్తి జాతకం కావాలన్నట్లయితే కనుక మీరు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ యొక్క పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాలు కూడా మీకు పంపించే ప్రయత్నాన్ని చేస్తాము. ఇందులో మీ పూర్తి జాతకం ఉంటుంది, మీరు చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడం కానీ, రుణబాధలు పెరగడం కానీ, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం కానీ,
ఆర్థిక ఇబ్బందులతో కనుక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. మీరు మాకు గోత్రాలు పేర్లు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం మీరు ఇంట్లో పెట్టుకున్న, ఆఫీసులో పెట్టుకున్న, వ్యాపార స్థలాల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా, రుణబాధలు లేకుండా విశేషంగా ధనప్రాప్తి కలిగించి ధనజన వశీకరణను కలగజేస్తుంది. చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, ఇంట్లో సుఖం లేకపోవడం, డబ్బు నిలబడకపోవడం, చికాకులు పడుతూ ఉండడం ఇలాంటివి ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి కూడా ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి మా దగ్గర. వాటిని కూడా మీరు గోత్రాల పేర్లు చెప్తే మేము పూజలు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో ఎవరికి కూడా సుఖం లేకపోవడం, గొడవల కింద ఉండడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, లేదా విరక్తి ఆలోచనలు రావడం, లేదా ప్రయోగం బాపత లక్షణాలు ఉండడం, పీడకలలు రావడం ఇలాంటి పరిణామాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రాలు ఉంటాయి. ఇలాంటి శూలిని దుర్గా యంత్రాలు కూడా మేము మీ గోత్రనామాలతో పూజలు జపాలు చేయించి ఆ యంత్రాలు కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, ఈ యంత్రాలకు సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మేము మీకు దానికి సంబంధించినటువంటి సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం అంటే మీరంతా జీవితాంతం ఎలా ఉంటుందో మీరు చదువుకోవడానికి పూర్తి జాతకం కావాలన్నట్లయితే కనుక మీరు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ యొక్క పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాలు కూడా మీకు పంపించే ప్రయత్నాన్ని చేస్తాము. ఇందులో మీ పూర్తి జాతకం ఉంటుంది, మీరు చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.